కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి క్యారెక్టర్ నచ్చితే ఎవరితో అయినా నటించేందుకు రెడీ అంటుంటారు. అలాగే ఓ పక్క హీరోగా నటిస్తుంటాడు, మరో పక్క విలన్ గా నటిస్తుంటాడు. పాత్ర బాగుంది అనుకుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించేందుకు కూడా రెడీ అంటుంటాడు. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి మూవీలో విజయ్ సేతుపతి స్పెషల్ రోల్లో సైతం నటించి మెప్పించారు. ఇలా అన్ని రకాల పాత్రలు చేస్తూ ఆకట్టుకోవడం అందరికీ సాధ్యం కాదు. విజయ్ సేతుపతికే సాధ్యం. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా చేస్తే ఇమేజ్ పోతుందేమో అనే భయపడుతుంటారు కొంతమంది ఆర్టిస్టులు. అయితే ఆయనకు అలాంటి భయాలు లేవు. ఇదిలా ఉంటే ఇటీవల విజయ్ సేతుపతి రామాయణం మూవీలో నటిస్తున్నారనే వార్త వైరల్ అయింది. బాలీవుడ్ లో రామాయణం మూవీని నితీష్ తివారీ తెరకెక్కిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ పౌరాణిక చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. అయితే ఈ మూవీలో విజయ్ సేతుపతి విభీషణుడి పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు రావడం మరింత క్యూరియాసిటీని పెంచేసింది. అలాగే ఇది నిజమా లేక పుకారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పుడు ఈ వార్తలపై విజయ్ సేతుపతి స్పందించాడు. తాను ఈ ప్రాజెక్ట్ లో లేనని, అసలు ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని విజయ్ సేతుపతి అన్నారు. దీంతో ఈ సినిమాలో ఆయన నటించడం లేదనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాలో రావణుడి పాత్రలో యష్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తుండగా మండోదరిగా కాజల్ అగర్వాల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు. అయితే విజయ్ సేతుపతి కూడా ఈ మూవీలో నటిస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఉండడం విశేషం.